కిడ్స్ గురుకుల్ స్కూల్ నర్సరీ టు 7th అత్యాధునిక సౌకర్యాలు మా సొంతం మన కరీంనగర్ భగత్ నగర్ లో అడ్మిషన్స్ కోసం 8332039300 కి కాల్ చేయగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను మనకు తెలపడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వినీత్ కుమార్ శర్మ గారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. శర్మ గారు, మొదటగా ఉగాది పండుగ యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి? తప్పకుండా అండి. ఒకసారి ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో వారి వారి యొక్క రంగాలలో ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ, ముందుగా మీరు అడిగినట్టుగా అయ్యా ఉగాది ప్రాముఖ్యత ఏంటి, శాస్త్రీయ ప్రాముఖ్యత ఏంటి అని మీరు అడిగారు. మనం ఏంటంటే ఉగాదిని ముందుగా ఏమనుకుంటాము, ఉగస్య ఆదిహి ఉగాదిహి అంటాం. ఉగము అంటే ఏంటిది? నక్షత్ర గమనము. ఆది అనగా ఏంటి? నక్షత్ర గమనము ప్రారంభమైనది ఉగాది అని అర్థం. మనకు నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ నక్షత్ర గమనం ప్రారంభమైందో దానిని ఉగాది అని అంటారు, లేదా యుగాది యుగాది అని కూడా అంటారు. యుగము అంటే ఏంటయ్యా అంటే సంధి చెయ్యునది. సంధి అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనం సంధి అంటే ఏం చేస్తాం, ఒకదానిని సంధిగా అనలేం. ఎప్పుడైతే 2 పదార్థాలు ఉంటాయో దాన్ని మనం సంధి అంటాం. ఉదాహరణకి మనం చూసుకుంటే ఒకరికి సంధి కుదుర్చడం అని ఎలా అయితే మనం వాడుకల భాషలో వాడతామో అలానే ఇక్కడ సంధి అంటాం. ఈ సంధి అంటే ఏంటయ్యా అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 ఆయనాలు ఉంటాయి మనకు. ఈ ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఉత్తరాయణ కాలంలో వస్తుంది. అయితే ఉత్తరాయణానికి దక్షిణాయనానికి సంధి కలిపేదే యుగాది అని కూడా అంటుంటాం. ఎందుకు హిందువులకు ఇంత ప్రాముఖ్యత ఉగాది? అయితే ఏంటయ్యా అంటే ఎందుకు ఇంత ప్రాముఖ్యత మనకు ఉగాది అని మీరు అడిగారు. ఇక్కడ ఏంటి అంటే ఉగాది అన్నప్పుడు ఏంటయ్యా అంటే ఇంతకుముందే చెప్పాము, మనం నక్షత్ర గమనం ప్రారంభమైనది. అంతేకాకుండా దీన్ని మనం ఒక్కసారిగా అవలోకనం చేస్తే మన ప్రేక్షకులందరికీ కూడా తెలుసు, అయినప్పటికీ మనం ఈ యొక్క సందర్భంగా దాన్ని మరొకసారి మనం అవలోకనం చేద్దాం. ఏంటయ్యా అంటే మనకు పురాణ గాథల ప్రకారం చూసుకున్నా, లేదా అంటే మన యొక్క ఇంతకుముందు ఇతిహాసాల ప్రకారం చూసుకున్నా కూడా మనము ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకు ఏ కార్యక్రమం చేసినా కూడా మన సనాతన సాంప్రదాయంలో నక్షత్రము, తిథి, వారము, దీన్నే ముహూర్తము అంటాం. ఇది చాలా ప్రధానంగా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం, వివాహానికి ఒక ముహూర్తం, గృహప్రవేశానికి ఒక ముహూర్తం, శంకుస్థాపనకు ఒక ముహూర్తం. ఇలా ముహూర్తంలో మనం ఒక మంచి ముహూర్తంలో చేయడం వల్ల ఆ యొక్క కార్యక్రమానికి బలం లేకున్నా కూడా ముహూర్త బలం మీద మనం ఆధారపడి ముందుకు వెళ్ళవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. శర్మ గారు, ఉగాది రోజే పంచాంగ శ్రవణం ఎందుకు చేయబడుతుంది? సార్, అయితే ఇంతకుముందు ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయబడుతుంది అని అంటే గనక మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి, నక్షత్ర గమనము అని చెప్పాం. ఈ నక్షత్ర గమనంతో పాటుగా ఇంకొకటి కూడా ఏంటయ్యా అంటే చాలా మంది విశ్వసించేది ఏంటంటే బ్రహ్మ ఈ రోజునే సృష్టిని రాయడం ప్రారంభించాడు అని చెప్పారు. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటయ్యా అంటే బ్రహ్మ దగ్గర నుండి సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాలను అపహరించుకొని తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ యొక్క శ్రీ మహావిష్ణువే మత్స్యావతార రూపాన్ని ధరించి ఆ సోమకుడిని వధించి వాడి దగ్గర నుండి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు అప్పగించాడు. అయితే ఉగాది అనేది పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. తప్పకుండా ఉంది సార్. ఎందుకైతే ఆ బ్రహ్మకు అప్పగించిన మూలంగానే విష్ణు యొక్క ప్రీతిగా విష్ణుని ఉద్దేశించి మనం ఉగాది జరుపుకుంటాం. అయితే మీకు ఇక్కడ ఇంకొక సందేహం కూడా రావచ్చు సార్, మరి ఉగాది జరుపుకున్నప్పుడు మనకు ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అని అన్నాం. అయితే మరి ఉగాది తెలుగు సంవత్సరాది అన్నప్పుడు మరి ఇందులో సంవత్సరాలు ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ అయితే 2025 బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పేసి, లేదా అంటే 2022, 1990, 19th century, 20th century ఇలా మాట్లాడుకుంటాం. మరి ఉగాదిలో ఏంటి అంటే మనకు తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలనే మనం ఏమంటాము? మొదటి సంవత్సరం ప్రభవ సంవత్సరం, చివరి సంవత్సరం అక్షయ సంవత్సరం. ఇలా ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క అర్థము ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఈ 60 సంవత్సరాలు కూడా ఎవరు? అంతే కదండి, ప్రభవ మనం ఏది పెట్టినా ఒక అర్థము, ఒక పరమార్థము ఉంటుంది. ఏదో మనం ఉత్తగా వచ్చిందని చెప్పి ఎప్పుడూ కూడా సనాతనం చెప్పదు. అయితే ఇదేంటయ్యా అంటే పూర్వము నారద మహాముని విష్ణు యొక్క మాయ వలన అతడు స్త్రీగా మారి ఒక రాజుని వివాహం చేసుకుంటాడు. ఆ రాజుకు నారదుడికి కలిగినటువంటి ఈ 60 సంతానమే ఈ 60 సంవత్సరాలు. అయితే ఈ సంతానం ఏమైంది? ఆ రాజుతో పాటుగా యుద్ధానికి వెళ్ళడం వల్ల ఆ యుద్ధంలో వీరందరూ కూడా సంహరించబడ్డారు. ఆ సమయంలో నారదుడు శ్రీ మహావిష్ణువు వేడుకుంటాడు, అయ్యా నా సంతానం అంతా కూడా ఇలా అయిపోయింది, నా యొక్క గతి ఏంటి అని వేడుకొనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే, నీ సంతానం ఎక్కడికి ఇవ్వదు, వీళ్ళు కూడా కాలచక్రంలో సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా
విలసిల్లుతుంటారు అని చెప్తారు. అదే మనకు ప్రభవాది మొదలు అక్షయ సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో మనం వచ్చింది ఏంటయ్యా అంటే విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే మనకు క్రోధి నామ సంవత్సరం. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సంవత్సరమేమో క్రోధి, ఈ రోజు నుండి మొదలైనటువంటి సంవత్సరం విశ్వావసు. విశ్వావసు అంటే అర్థం ఏంటయ్యా అంటే శుభము, మంగళము కలగచేయునదని మనకు ఇక్కడ అర్థం దీంట్లో. అయితే మీకు ఇక్కడ ఇంకొకటి కూడా మనం సైంటిఫిక్ గా చేసుకుంటే ఏంటయ్యా అంటే సూర్యగమనం మొదలైతే సంవత్సరం మొత్తం కూడా సూర్యగమనాన్ని అనుసరించి మనం చేసుకుంటూ ఉంటాం. అయితే మనకు వృత్తాన్ని తీసుకుంటే, ఇలా వృత్తం తీసుకుంటే ఏంటి 360 డిగ్రీలు ఉంటుంది వృత్తం మొత్తం కూడా. ఈ 360 డిగ్రీలు ఉన్నప్పుడు మనం ఇలా నిలబడితే ముందు నుంచి ఇటు వరకు 180 డిగ్రీలు, ఇటు నుంచి ఇటు వరకు 180 డిగ్రీలు. అయితే కాలాలను అనుసరించి అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఇంతకుముందు కాలాలు ఉన్నాయి కదా, ద్వాపర యుగము, కృతయుగం, ఇలా ఈ యుగాలను అనుసరించి మానవుడి జీవితం కలియుగంకి వచ్చేవరకు ఏమైంది, కేవలం 120 సంవత్సరాలే ప్రామాణికంగా మనకు నిర్వర్తించారు. అయితే ఈ 120 సంవత్సరాలే అన్నప్పుడు మీకు ఒకటి డౌట్ రావచ్చు, అయ్యా 60 సంవత్సరాలు కూడా బతకలేకపోతున్నాం కదా ఇప్పుడు జీవన ప్రమాణం అంటే. అయితే ఇందుకు జ్యోతిష్యం చెప్పింది ఏంటయ్యా అంటే, మనం చాలా చూస్తుంటాం ఏంటి షష్ఠి పూర్తి అని చూస్తాం. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు. అయితే ఇక్కడ జ్యోతిష్యం కూడా మనకు చెప్పేది ఏంటయ్యా అంటే 60 సంవత్సరాలు నీకు నువ్వు బతుకు. ఈ 60 నుంచి 120 ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో అది లోకోపకారానికే బతుకు. అంటే ఇక్కడ అన్ని అనుభవించావు నువ్వు. ఇంకా 60 సంవత్సరాల్లో కూడా మనం చాలా మందిని చూస్తుంటాం, వాళ్ళ మునిమనవలు ఉన్నా కూడా నేనేదో సంపాదించాలి, నాకేదో ఆస్తి కూడా పెడతా అని ఆలోచిస్తారు. అలా చెప్పలేదు, ఎందుకంటే నువ్వు అన్నీ చూశావు, అన్నీ అనుభవించావు, జీవితంలో ఒక పరమార్థానికి వెతుకు అని చెప్పింది. అందుకు మనం ఈ విశ్వావసులు తీసుకున్నాము. ఓకే శర్మ గారు, ఉగాది రోజు ఎలాంటి క్రతువులు నిర్వహించాలి, గృహస్థులు ఎలాంటి పూజలు చేయాలి? తప్పకుండా. ఇక్కడ మీరు అడిగారు గృహస్థులు అని. అయితే గృహస్థులు అనే దానికన్నా కూడా ప్రేక్షకులకు ఒక సందేహం రావచ్చు, గృహస్థులు అంటే ఎవరు అని సందేహం. అయితే గృహస్థులు అంటే ఎవరైతే వివాహాన్ని చేసుకుంటారో వారిని గృహస్థులు అంటాం. వివాహం కాని వారిని బ్రహ్మచారులు అంటాం. అయితే గృహస్థులు బ్రహ్మచారులు అన్నప్పుడు మీరు అడిగారు గృహస్థులే అన్నారు. గృహస్థులే కాదు, బ్రహ్మచారులు కూడా ఆచరించాలి. ఎందుకయ్యా అంటే ఈ ఉగాది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం యుగ ఆది. దీంట్లోనే ఏంటి మాసాలు, మనకు తెలుగులో ఎన్ని మాసాలు ఉంటాయి, 12 మాసాలు ఉంటాయి. ఈ 12 మాసాలలో మొదటి మాసం యొక్క మొదటి తిథి రేపు ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా 6 ఋతువులు కూడా మనకు ఉంటాయి. ఏంటి వసంత ఋతువు అని చెప్పేసి ఇలా ఋతువులు ఉంటాయి. ఈ వసంత ఋతువులో మొదటి రోజు రేపు ప్రారంభం అవుతుంది. అయితే రేపటి నుండి మొదలు 9 రోజుల వరకు వసంత నవరాత్రులు లేదా శ్రీరామ నవరాత్రులు అని నిర్వహిస్తూ ఉంటారు. ఈ వసంత నవరాత్రులనే మనం లలితాదేవిని ఎక్కువగా పూజిస్తుంటాము. తర్వాత శ్రీరామ నవరాత్రుల్లో రాముడిని ఎక్కువగా పూజిస్తుంటాం. అయితే మీరు అడిగారు గృహస్థులు ఏం చేయాలి. గృహస్థులైనా బ్రహ్మచర్యులైనా ఎవరైనా సరే ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటిని శుభ్రపరుచుకొని లేత మామిడాకులతో చక్కగా తోరణాలు కట్టుకొని వారి యొక్క ఇష్టదేవత ఆరాధన, గణపతి పూజ లేదా అంటే కులదేవత ఆరాధన, తర్వాత గ్రామ దేవత ఆరాధన చేసుకొని వారి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఇచ్చేటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడిని సేవించి తర్వాత ఇంటికి వచ్చి కూడా ఉగాది పచ్చడి సేవించి చక్కగా అందరూ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపి సాయంకాలం పండితులు చేసేటువంటి పంచాంగ శ్రవణాన్ని చేయాలి. ఉగాది రోజున పూజ సమయంలో అంటే ఎటువంటి ప్రత్యేకమైన మంత్రం, చక్కగా ప్రత్యేకమైనటువంటి మంత్రము అంటే మనం ఏంటి అంటే ప్రత్యేకమైన మంత్రం అంటూ ఏమీ లేదండి. ఎందుకు ప్రత్యేకమైన మంత్రం ఏమీ లేదంటే ఉదాహరణకు ఉన్నామండి, ఈ మంత్రం గొప్ప అంటే ఈ మంత్రం తగ్గించినట్టు అవుతుంది, ఈ మంత్రం గొప్ప అంటే ఈ మంత్రాన్ని తగ్గించినట్టు. అయితే ప్రత్యేకంగా ఉగాది రోజు చేయాల్సినటువంటి మంత్రం ఏంటంటే రేపు చక్కగా ఏంటి ఈ రోజు చక్కగా మనకు ఆదివారం రోజు వచ్చింది. ఈ ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. అయితే ఈ రోజు మనకు విశ్వావసునామ సంవత్సరం ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు మొదలు ఈ సంవత్సరానికంతటికి కూడా రాజు సూర్యుడే. కాబట్టి వీలైతే చక్కగా ఈ రోజుతో పాటు ప్రతి నిత్యం కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం కానీ లేదా అంటే సూర్యాష్టకాన్ని చదువుకోవడం కానీ ఉత్తమం. అయ్యా లేదు మాకు ఇవి ఏమీ రాదు, మేము చదువుకోలేము, ఎందుకంటే మాకు హడావిడిగా ఉంటుంది, చాలా మందికి సెలవు ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఐటీలో అలా ఇలా వర్క్ చేసే వాళ్ళకి సెలవు ఉండకపోవచ్చు. వాళ్ళు ఏమయ్యా అంటే నమో నారాయణాయ నమః, శ్రీరామ నమ శివాయ, ఏమీ లేదు చక్కగా శ్రీమాత్రే నమః లేదా ఓం అంటే ఎవరికి తోచినంతగా వారు దైవనామస్మరణాన్ని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ చేయడం ఉత్తమం. దాంట్లో శర్మ గారు, ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత, ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలకు ఏదైనా శాస్త్రీయ ఉపయోగం ఏదైనా ఉందా? తప్పకుండా. నాకు అసలు వాస్తవంగా నేను ఎప్పటి నుండో చెప్తాను అనుకుంటున్నాను, కానీ నాకు ఈ సుమన్ టీవీ ద్వారా నాకు అవకాశం రావడం చాలా గొప్పగా భావిస్తున్నాను. అయితే ఉగాది పచ్చడి అయితే మనం మిగతాగా ఏవి చూసినా కూడా మన తెలంగాణ ప్రాంతంలో మనం ఏంటి బతుకమ్మకు సద్దులు చేస్తుంటాం, పెసర సద్దు అది ఇది అని చెప్పేసి సత్తులు చేస్తుంటాం.
అలానే సంక్రాంతికి వచ్చేసి చకినాలు, తర్వాత మురుకులు అని ఇలా చేస్తుంటాం. ఇలా ప్రతి సనాతన సాంప్రదాయానికి ఒక ఆహార పదార్థం అనేది ఉంటుంది. అయితే ఉగాదికి వచ్చేసరికి ముఖ్యంగా ఉగాది పచ్చడి అంటాం. ఉగాది పచ్చడి అంటే పాపం పిల్లవాళ్ళు అనుకుంటారు అదేమో ఊరగాయ అనుకుంటారు. ఊరగాయ కాదురా నాయన. ఉగాది పచ్చడిలో మనం ఏంటంటే షడ్రుచులతో చేస్తాం. షడ్రుచులు అంటే 6 రుచులు. ఈ 6 రుచులలో ఏంటయ్యా అంటే తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం, ఈ 6 రుచులతో కలిపి చేస్తాం. అయితే ఈ 6 రుచులతో కలిపి చేసేది ఏంటయ్యా అంటే ఈ 6 రుచుల్లో చూసుకున్నాం. మనం ఏంటి, తీపికి బెల్లాన్ని వాడతాం, తర్వాత పులుపుకు చింతపండు వాడతాం, తర్వాత ఉప్పుకు ఉప్పు వాడతాం, వగరు మామిడి వక్కలు, తర్వాత చేదు వేప పువ్వు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడతాం. వాడినప్పుడు ఏంటయ్యా అంటే ఈ 6 కూడా మనలో ఉండేటువంటి ఏదైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, ఉదాహరణకు తీపి ఉందండి, చక్కగా ఉంటాం. తర్వాత పులుపు ఉంది, దేన్నైనా ఎదిరించగలమనేటువంటి సత్తా మనకు వస్తుంది. తర్వాత మామిడి వక్కలు, వగరు ఉంటాం. వగరు అంటే కొత్త కొత్త ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మామిడి వక్కలు ఉన్నాయి, ఇది పుల్లగా ఉన్నట్టుంది, ఇంకో ట్రై చేద్దాం, ఇలా ఉంటుంది. ఇదే విధంగా ఒక్కొక్క రుచికి ఒక్కొక్క పరమార్థం, ఒక్కొక్క రుచికి ఒక్కొక్క పరమార్థం. అంతేకాకుండా ఇది వచ్చేటువంటిది వేసవి కాలంలో వస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఉగాది. అయితే నాకు సంబంధించినటువంటి ఆయుర్వేదిక వైద్యుల ద్వారా నేను తెలుసుకున్నటువంటిది ఏంటయ్యా అంటే ఇందులో వాడేటువంటి ఏవైతే 6 పదార్థాలు ఉన్నాయో ప్రతిదీ కూడా ఆయుర్వేదికంగా చాలా ఉత్తమమైనది. ఉదాహరణకు బెల్లాన్ని తీసుకున్నాం. చాలా మంది ఏం చేస్తుంటారు, బెల్లం అంటే ఐరన్, జింక్ అని చెప్తుంటారు. అలా శరీరానికి చాలా ఉత్తేజితాన్ని ఇస్తుంది. తర్వాత ఉప్పు, సైంధవలం ఏంటి, ఇప్పుడు సమ్మర్ లో మనకి ఏంటి డిహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి లాలాజనాన్ని స్రవింపజేసి డిహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. తర్వాత వేప ఏంటి, మనం చాలా ఏం చేస్తాం, ఏదో కొన్ని సోప్ అడ్వర్టైజ్ చూస్తాం, వేప పువ్వుతో చేసింది అని చెప్పేసి. అలాంటి వేప పువ్వునే మనం సేవించడం ద్వారా రక్తనాళాలలో ఉండే రక్తము శుద్ధి అయ్యి తర్వాత మనకు ఉండేటువంటి చర్మ వ్యాధులు తొలగిపోతుంది. అయితే ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే కారం కోసం మిర్చి అనే కాకుండా మిరియాలు వేస్తారు. ఈ మిరియాలు వేయడం వల్ల ఏంటి, గొంతు అనేది సాఫ్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు వస్తుంటాం కదా, ఇది ఇట్లా తట్టుకున్నట్టుగా వస్తుంది కదా, అలా లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి మనం ఏం వాడతాము, మామిడి ముక్కలు వాడుతుంటాం. మామిడి ముక్కలు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే చాలా దూరం నడిచిన తర్వాత ఒక మామిడి ముక్క చక్కగా ఉప్పు రాసుకొని తినండి. అయ్యా మీరు అనొచ్చు, అయ్యా నేను పంచాంగం గురించి అడుగుతుంటే మీరు ఇలా వెళ్ళారని. మన సనాతన ఆహార పదార్థాల్లో కూడా మన శాస్త్రీయత దాగింది. అలా తిన్నప్పుడు ఏమవుతుంది, ఒక ఎనర్జీ వచ్చేసి ఏమొస్తుంది, ఈ మనకు వచ్చేటువంటి ద్రవం ఉత్పత్తి ముందుకు సాగుతుంది. రసపదార్థం మన హిందూ ధర్మ పండుగలకు సాధారణంగా శాస్త్రీయ కోణం ఉంటూనే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ప్రతి పండుగకు ప్రతి కార్యక్రమంలో మనం చేసేటువంటి తప్పకుండా ఉంటుంది. శర్మ గారు, ఈ ఉగాది పచ్చడి అనేది ఉగాది రోజు తప్పనిసరిగా తినడానికి కారణం ఏంటి? ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం షడ్రుచులు అని చెప్పి, షడ్రుచుల సమ్మేళనం ఉగాది అంటాం. ఉగాది పచ్చడి ఉగాది రోజే తినడం ఎందుకయ్యా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ 6టికి సంబంధించిన వాటిని దేనికైనా నేను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది తీపి పరంగా అంటే ఉత్తేజితమే రాని, కొత్త ఛాలెంజెస్ రాని, ఏదైనా రాని నేను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ మనం ఏంటి అంటే పంచాంగ శ్రవణం అంటే ఏదో మూఢనమ్మకం అసలు కాదు. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ సైన్స్ అండ్ ఆర్ట్. ఆస్ట్రాలజీ సూపర్స్టిషన్ కాదు, సైన్స్ అండ్ ఆర్ట్. అయితే ఈ ఉగాది రోజే పంచాంగ శ్రవణం ఏంటి అంటే ఇయర్ ప్లానింగ్. ఈ ఇయర్ లో ఆదాయం ఎలా ఉంది, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ ప్లానింగ్ వేసుకున్నాం కదా, బడ్జెట్ ప్రవేశపెడతాం, పద్దులు ఏంటి, మనకు వచ్చేటువంటి రాబడి ఏంటి, సేమ్ ఇదే కూడా ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనకు వచ్చేటువంటి దాన్ని బట్టి ఈ మంత్లో ఇది చేద్దాం లేదా ఆ మంత్లో చేద్దాం అన్న దానిగా అనుసరించి చేసుకునేది కాబట్టి తప్పకుండా ఆ కోణం ఉంటుంది. అయితే ఆ రోజు ఉగాది పచ్చడి సేవించడం ద్వారా చక్కగా ఉంటుంది. ఇంకా మధ్యలో కూడా కుదిరితే ఉగాది పచ్చడి తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఏంటంటే మన పుట్టినరోజు నాడు కొంచెం తీపి పదార్థం తింటాము, తర్వాత కొంచెం ఎట్లా అయితే తింటాము అది అంతే. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చదివే ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? అయితే ఈ ఉగాది పంచాంగ శ్రవణం ఇప్పటి నుండే ప్రారంభమైందని పర్టికులర్ గా ఒక ఇయర్ అంటూ మనం చెప్పలేము. ఎందుకు అంటే ఉగస్య ఆదిహి ఉగాదిహి అని మనం ముందుగానే చెప్పుకున్నాం. అంటే పురాణాల నుంచి ఉంది, పురాణాల నుంచి కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే పురాణాల నుంచి ఉంది అని మనం చెప్తుంటాం అంటే పంచాంగం అనేది ఇవాళ ఏదో మనకు పుట్టింది కాదు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చూసుకుందాం, శ్రీరాముడు ఏ నక్షత్రంలో పుట్టాడు అంటే తక్కువ పునర్వసు నక్షత్రం అని చెప్తాం, కృష్ణుడు ఏ నక్షత్రంలో పుట్టాడు అంటే రోహిణీ నక్షత్రం అని చెప్తాం. అంటే పంచాంగ శ్రవణం అనకపోవచ్చు, కానీ పంచాంగాలు చూస్తూ అప్పటి నుండి కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి అయితే కాలక్రమేణా చాలా మందికి ఏంటంటే పంచాంగం మీద అవగాహన ఉండదు కాబట్టి ఒక రోజు పండితుల వారిచే పంచాంగ శ్రవణాన్ని చేపించుకొని ఇప్పుడు మనం చాలా సాధారణంగా జానపదులు చూస్తుంటాం. అయ్యా నా పేరు ఇది, నాకు ఎలా ఉంది, మరి పంట వేసుకోవచ్చా, నాకు పంట కలిసి వస్తుందా. మనం సిటీలలో అంటే గమనించకపోవచ్చు కానీ పల్లెటూర్లలో పాపం ఇప్పటికీ కూడా ఈ పంట వేస్తే బాగుంటుందా, నేలలు గోధుమలు పడతాయా, ఇలా అని అడుగుతూ ఉంటారు. శర్మ గారు, ఈ సంవత్సరానికి సంబంధించింది గ్రహ పరిమాణాలు ఎలా ఉండబోతున్నాయి?
అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకుంటే గ్రహ పరిమాణాలను చూసుకుంటే గురుడు ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉండేటువంటి ఈ గురుడు కాస్త మిథున రాశిలోకి మే 15వ తారీఖు ప్రవేశం చేస్తున్నాడు. తర్వాత నిన్న అనగా మార్చి 29, 2025 రోజున శని సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి కూడా కుంభంలో ఉండేటువంటి శని మీనరాశికి ప్రవేశించాడు. ఈ పరిణామం వల్ల మన మానవులపై ఎలాంటి ప్రభావం? ఈ పరిణామాల వల్ల మనం ఆలోచిస్తే ఏంటంటే ఈ సంవత్సరం గ్రహ స్థితిని అనుసరించి ఒక్కొక్కరిగా ఇండివిజువల్ గా కూడా మనం చూసుకుంటే ఏంటి అంటే ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. ఎందుకు సూర్యుడు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆదివారం వచ్చింది కాబట్టి ఉగాది ఆదివారానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఈయన ఈ సంవత్సరానికి అధిపతి. అయితే సూర్యుడు ఈ యొక్క సంవత్సరానికి అధిపతి కావడం చేత ఈ సంవత్సరం రాజుల మధ్య పరస్పర వైరోధం కలుగుతుంది. అంతేకాకుండా రాజులు కానీ ప్రజలు కానీ సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నలో విఫలమగుదురు. ముఖ్యంగా ఇందులో స్త్రీలు బాగా రాణిస్తారు, అన్ని రంగాల్లో రాణిస్తారు, విశేషంగా క్రీడా విద్యా రంగాల్లో బాగా రాణిస్తారు. రీసెంట్ గా మీరు చూశారు కదండి, సునీతా విలియమ్స్ గారు ఎలా అయితే అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారో అలాంటి పరిణామాలు. అంటే స్త్రీలు మన ఇక్కడ ఇంతకుముందు ఎక్కడైతే వాళ్ళని పాపం మనం వంటింటికి పరిమితం చేశామని అన్నారో అలా కాదండి, అంతరిక్షం వరకు కూడా వారు వెళ్ళేటువంటి వారి కీర్తి ప్రతిష్టలు ఇనుబడిస్తాయి. అంతేకాకుండా భారతీయ కీర్తి ప్రతిష్టలు కూడా నలుదిశలా కూడా వ్యాపిస్తాయి. ఇదే కాకుండా భారతీయ యొక్క వైమానిక రక్షణ సాహసాలు కూడా ప్రపంచం చూస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఐటీ రంగానికి కానీ సినిమా రంగానికి కానీ సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవి సహజంగా సాధారణంగా అందరికీ ఉండేటివి తప్ప వేరే కాదు. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో జనులందరూ కూడా ఏంటయ్యా అంటే కొద్దిగా స్వార్థాన్ని తగ్గించి సంక్షేమం ముఖ్యం, అందరూ బాగుండాలి. మనం వింటుంటాం కదా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఎలా అయితే అనుకుంటామో అలా నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ ఉగాదికి యువతరానికి కానీ ప్రజలకు కానీ ఏం సందేశం ఇస్తారు? తప్పకుండా. అయితే యువత అనేది ముఖ్యంగా ఏంటయ్యా అంటే న్యూ ఇయర్ అనగా అందరికీ గుర్తొచ్చేది ఏంటయ్యా అంటే డిసెంబర్ 31కు 12 అయిందా, జనవరి 1 వచ్చిందా, అది న్యూ ఇయర్. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా తిరగడము, చిందులు వేయడము, ఘనాభజానా మోగించడం చేయండి, తప్పు లేదు. కానీ మనకంటూ ఒక పండుగ ఉంది. నేను చక్కగా చెప్తాను ఏంటయ్యా అంటే ప్రకృతిలో పులకరింత వస్తుంది. నిన్నటి వరకు కూడా శశిర ఋతువు వెళ్ళి వాళ్ళ వసంత ఋతువు వస్తుంది. అయితే శశిర ఋతువులో మనం ఏం చేస్తాము, ఆకులు రాల్చే కాలం శిశిర ఋతువు. వసంత ఋతువు అంటే ఏంటి, కొత్తగా చిగురించే కాలం. అలానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాధలు ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ ఒక కొత్త ఆశలు చిగురిస్తాయి అనేటువంటి భావనతో, అంతేకాకుండా కూడా ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నామండి చక్కగా షడ్రుచులు అని, వేప, పులుపు, ఉప్పు, వగరు, చేదు అని ఇలా ఏదైతే చెప్పుకున్నామో అలా ప్రతి ఒక్క దానికి శాస్త్రీయ సంకేతం దీనికి ఉంది. కాబట్టి యువత అంతా కూడా ముఖ్యంగా మన తెలుగు యువత కానీ భారతీయ యువత కానీ ముఖ్యంగా ఏంటయ్యా అంటే దీనిని అనుసరించి వాళ్ళు ఇప్పుడు చేస్తుంటారు. చాలా మంది కూడా ఏంటి ఈక్యూ ఉండట్లేదు, ఈక్యూ అంటే ఎమోషన్ క్వశ్చన్ ఉండట్లేదు, ఇంటెలిజెంట్ క్వశ్చన్ చాలా అనుకుంటున్నారు. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి వాళ్ళు కెరీర్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటయ్యా అంటే మీరు అడిగారు చక్కగా యువత అందరూ కూడా ఏంటయ్యా అంటే జబ్బ చరిచి రొమ్ము పిలిచి చెప్పండి నాకు పండుగ ఉంది, అది ఉగాది అని. ఎందుకంటే ఎవరో ఇచ్చిన వాడి పండుగ మనం జరుపుకోవడం కాదు, మనకంటూ ఒక పండుగ ఉంది. ఇది కేవలం తెలుగు వారు మాత్రమే జరుపుతున్నారని మనకు సందేహం రావచ్చు. కాదండి, యావత్ భారతావాణిలో ప్రతి ఒక్క ప్రాంతానికి అనుసరించి వారి వారి యొక్క పండుగ ఉంది. ఉదాహరణకు మరాఠీ తీసుకుంటే గుడి పడవా అని చేసుకుంటారు, బీహారు, బెంగాల్ వారి వారి ఆచారాన్ని తీసుకుంటారు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలుగు పండుగను శాస్త్ర సమ్మతంగా అందరూ కూడా ఇంట్లో కూర్చొని చక్కగా ఈ పండుగ జరుపుకుంటారు. అయితే మన పండుగకు రాత్రిపూట గానాభజనాలు ఏముండేది, చక్కగా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం, ఆశీస్సులు తీసుకోవడం, అందరూ కూడా చక్కగా కూర్చొని సహభక్తి భోజనం చేస్తాం. ఎప్పుడో కొడుకు తిన్నాక తండ్రి వచ్చాడో, తండ్రి వచ్చాక కొడుకు వచ్చాడో కాదు, చక్కగా ఈ ఒక్క రోజైనా కూడా మన యొక్క తెలుగు సంప్రదాయాన్ని గౌరవిద్దాం. ఎందుకంటే తరతరాలుగా వస్తుంది, ఏదో మనకు కొత్తగా వచ్చింది కాదు. ఇలా నేను యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మనకంటూ పండుగ ఉంది, ఆ పండుగ ప్రాశస్త్యాన్ని తెలుసుకోండి, చక్కగా అందులో ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.